హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్వరెడ్డి. ఈరోజైతే మరొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి. ఫ్రెండ్స్, నేను 2-3 డేస్ అనేది వీడియోస్కి గ్యాప్ తీసుకోవడం అయితే జరిగింది. కొంచెం బిజీగా ఉండడం వల్ల గ్యాప్ తీసుకోవడం అయితే జరిగింది. అయినా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అందులో భాగంగా మనకి ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు నుండి మనకు ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో అయితే కూడా మనం డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో వాటికి సంబంధించినటువంటి వివరాలను గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అయితే ఫ్రెండ్స్, ఇందులో మనకి 1:2.5 రేషియోలో 1:2.5 రేషియోలో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం అయితే జరుగుతుందని అంచనా. అయితే దానికి గాను మనకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనకు ఒక 1500 నుంచి 2000 మంది వరకు పిలవచ్చని అంచనా. అయితే మీరు ఒక 1500 పైగా ఉన్నటువంటి ర్యాంక్ వరకు ఉన్నంత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని వాటి యొక్క ఆర్డర్ కాపీస్ని కూడా మీ దగ్గర పీడిఎఫ్ రూపంలో కూడా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఎప్పుడు మనకు వెరిఫికేషన్ కాల్ అనేది వస్తుందో ఎవరికీ తెలియదు. సో అయితే దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ వివరాలను అయితే ఈ వీడియోలో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనకు కావాల్సింది ఆధార్ కార్డ్ అనమాట. ఇదేంటంటే మస్ట్గా మనకు ఇండియన్ అని చెప్పడానికి ఇది ప్రూఫ్ అనమాట. మనకి ఎక్కడికి వెళ్ళినా సరే ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉంది కాబట్టి మీకు ఇందులో ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఒరిజినల్ అనేది తీసుకొని వెళ్ళాలి. దాని తర్వాత మీకు ఫస్ట్ ఎస్ఎస్సి మెమో అనేది ఉంటుంది. ఈ ఎస్ఎస్సి మెమో ద్వారా ఏంటంటే లోకల్ స్టేటస్ అనేది మీకు ఐడెంటిఫై చేయడానికి, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కోసం కూడా మనకు ఎస్ఎస్సి మెమో అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఒరిజినల్ ఎస్ఎస్సి మెమో అనేది కంపల్సరీగా క్యారీ చేయండి. దానికి సంబంధించినటువంటి కన్సల్ట్ డిగ్రీ మెమో లేకపోతే మీకు కన్సర్న్ డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ కూడా కంపల్సరీగా క్యారీ చేయండి. అయితే ఎవరైనా బీఎస్సీ ఎంఎల్టీ క్యాండిడేట్స్ ఉంటే వారి యొక్క డిగ్రీ సర్టిఫికేట్, అదేవిధంగా డిఎంఎల్టీ క్యాండిడేట్స్ ఉంటే డిఎంఎల్టీ సర్టిఫికేట్, తర్వాత దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ మెమో అనేది కంపల్సరీగా పెట్టుకోండి. దానికి సంబంధించిన తర్వాత ఎవరైనా పారామెడికల్ బోర్డులో అనేది రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది కూడా ఒరిజినల్ పెట్టుకోండి. మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అప్లోడ్ చేశారో దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడాను మీరు రెడీగా పెట్టుకోండి. అయితే తర్వాత కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు ఉంటే వారి యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని కూడా ఒరిజినల్ని పెట్టుకోండి. తర్వాత మనకు స్టడీ సర్టిఫికేట్ అనేది 1 to 7th క్లాస్, ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఎక్కడైతే చదివారో దానికి సంబంధించినటువంటి అన్ని స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అనేది పెట్టుకోండి. ఇదేంటంటే మీ యొక్క లోకల్ స్టేటస్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ సపోజ్ మీరు ఫస్ట్ నుంచి 7th వరకు ఒకటే స్కూల్లో చదివినట్లయితే మీకు ఒకటే స్టడీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. అది అలా కాకుండా మీరు ఫస్ట్ నుంచి 5th వరకు ఒక దాంట్లో, లేదా 6th 7th ఒక దాంట్లో చదివినట్లయితే 2 ఉంటుంది. అదేవిధంగా మీరు ఫస్ట్ టు సెకండ్ ఒక దాంట్లో చదివి తర్వాత మళ్ళీ 3rd to 4th ఒక దాంట్లో, తర్వాత 5th ఇలా 2-3 స్కూళ్ళు చేంజ్ అయినట్లయితే మీకు ఎన్ని స్కూళ్ళు చేంజ్ అయితే అన్ని స్కూళ్ళకి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీగా పెట్టుకోండి. ఎందుకంటే అది మీకు లోకల్ స్టేటస్ని కన్ఫర్మ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఏంటంటే మీరు కంపల్సరీగా మీ దగ్గర ఉంచుకోవాల్సినటువంటి ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ అండి. ఇవన్నీ ఓన్లీ ఎస్ఎస్సి, అదేవిధంగా డిగ్రీ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ స్టడీ సర్టిఫికేట్ అనేది దీనికి సంబంధించినటువంటి పూర్తి స్టడీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్. అయితే ఇవి కాకుండా మీకు అదనంగా ఇంకా వేరే సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే రెసిడెంట్ సర్టిఫికేట్ ఫర్ నాన్ లోకల్. ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు కంపల్సరీగా రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది క్యారీ చేయవలసి ఉంటుంది. దాంతోపాటుగా మీకు కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది కూడా కావాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి యొక్క కమ్యూనిటీని రిఫర్ చేయడానికి కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇంకా అదేవిధంగా నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఫర్ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ని కూడా క్యారీ చేయడానికి అయితే చెయ్యండి అసలు. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫర్ రిజర్వేషన్, ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద మీరు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది క్యారీ చేయండి.
దాని తర్వాత స్పోర్ట్స్ ఫర్ స్పోర్ట్స్ కోటా, ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు స్పోర్ట్స్ కోటా కింద ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే సదరం సర్టిఫికేటు, అదేవిధంగా మీ యొక్క ఫోటోను కూడా ఒకటి క్యారీ చేయండి. వీటికి సంబంధించినటువంటి పూర్తి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది ఒక ఫైల్ అనేది చేసి పెట్టుకోండి. అదేవిధంగా 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ని కూడా కంప్లీట్గా రెడీ చేసుకోండి. అదేవిధంగా సాఫ్ట్ కాపీని కూడా మీ ఫోన్లో పీడిఎఫ్ రూపంలో కంపల్సరీగా పెట్టుకోండి. ఎప్పుడైతే మీకు కాల్ వస్తుందో అప్పుడు మీరు వెళ్ళడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఇందులో ఏ సర్టిఫికేట్స్ కానీ మీకు లేకపోయినా కూడా ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా వెంటనే వాటిని చెక్ చేసుకొని దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ని రెడీ చేసుకోండి. సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాల్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. మేబీ ఈ వీక్ లాస్ట్లో నెక్స్ట్ వీక్ ఎండింగ్ వరకైనా రావడానికి అనేది అవకాశం ఉంది కాబట్టి మీకు ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేది రెడీ చేసుకుంటే మీకు లాస్ట్ మినిట్లో టెన్షన్ లేకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.